కనిపిస్తుంది. మాట్లాడుకుంటే బయట మాట్లాడాలి. తమిళనాడు మాట్లాడుకుంటారు బరోలో ఎవరైనా మీరు అలా బయట ఇది మా ఊరు. ఇదే నన్ను గెంటేసింది. మొత్తం కడిగేస్తానే మనం బండి తీసుకురావచ్చామా, బండి మీద వెళ్దాం. వాక్ చేసుకున్నాం. సరే రా మరి. జ్వరాట్లేదా? ఇది ఈ ఊరి పేరు ఏం పెట్టాలా? తాళ్ళ చెరువు. ఇది మీ నాన్నగారి ఊరు? మా నాన్నమ్మ గారి ఊరు, మా నాన్నగారి ఊరు. ఇవన్నీ ఎవరికి? ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పంట పొలాలు. వరి పండిస్తాం మేము. ఇంకా వరి, రైస్. ఇవన్నీ ఈ ఊరోలేనా? కొన్ని ఊరు వాళ్ళవి, కొన్ని పక్క ఊరు వాళ్ళు. అవన్నీ వంకాయ చెట్లు, అవన్నీ పెంచుతాం. నిమ్మకాయ చెట్టు, పక్కనే ఊరు పక్కనే. అలా వదిలేచ్చు కదా. రోడ్డు అంతా స్వచ్ఛ భారత్ చేయమంటావు. బాగాలేదు కదండి. అమ్మాయి తెలిస్తే అనుకుంటే గుద్దు గుద్దుతుంది. చూడు చూడు చూడు. బాగున్నారండి. పార్థం తీసుకుంటా. మంచిగా తీసుకున్నావా వీడియో? ఇది చేస్తే మంచి వీడియోస్. యా ఆఫ్ కోర్స్. అవుట్ఫిట్ వేస్ట్ అవుతుంది. ఫోనా? ల్యాండ్ ఫోన్. ఐఫోనా? ల్యాండ్ ఫోనా? అప్పట్లో ఊర్లో వాళ్ళకి ఎవరి ఫోన్ వచ్చినా ఇంటికి వచ్చి మాట్లాడేవారు. రిచెస్ట్ పర్సన్ అప్పట్లో వాళ్ళే. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు. చెరువు ఉంటుంది చాలా దూరం. భలే ఉందమ్మా పల్లెటూరు ఇది. పక్కనే పొలాలు. ఇక్కడ పాడి పశువులు అని కూర్చున్నారు మా మామయ్య గారు. అది సుబ్బారావుది. ఇప్పుడు గడ్డిమీట చూసావా? గడ్డిమీటకి అవుతుందా మన వాసన. అదేమో ఒక పాసం, 3 పాసం కదా. ఇప్పుడు ఇది వెంకటరాజు మనకి వస్తాయి. ఇది సింగింగ్ అంటారు. అది కలిసి ఇక్కడ గుడిసి ఉండేది కదా మనం. అక్కడ కొద్దిగా గుర్తులేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు జరిగింది. పరుగు పోయింది. దేని గురించి మాట్లాడుతాం? ఇది సపోటా చెట్టు. మన సపోటా కాయలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి.
చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన సపోటా చెట్టు. బాగుందమ్మా, చాలా హెల్తీ కదా, ఆర్గానిక్. ఎస్, అక్కడ పెద్ద జామ చెట్టు కూడా ఉంటుంది ఆ బాత్రూమ్ దగ్గర మంది. అది వేప చెట్టు. మా తాత అన్ని పెంచుతారు. ఇక్కడ ఎవరు ఉండట్లేదా? ఎవరు ఉండట్లేదు. ఎందుకని? ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు ఉండే ఇల్లు, కాకపోతే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాక అక్కడికి వెళ్ళిపోయాం. ఈ పాత ఇల్లు చిన్నమ్మ వాళ్ళు ఫ్యూచర్లో రెనోవేట్ చేసుకుంటారు. అది పెంకుటిల్లు ఉన్న ప్లేస్ ఏమో పెద్ద చిన్న ఉంటారు, ఇదేమో చిన్న బాబాయ్ వాళ్ళకి. సైకిల్ పాతకాల సైకిల్ ఇదా? ఇంట్లో ఉండేటప్పుడు అక్కడ పంపు ఉంది, చల్లగా ఉండే వాటర్, చాలా బాగుంది. పక్కనే పొలం. ఎస్, అన్ని పొలాలు. వీధంతా మా ఇంటి వాళ్ళది, విజయేశ్వరపు వాళ్ళ వీధి. అది ఎంత? ఈ వీధి మొత్తం విజయేశ్వర. మనోడు ఇల్లు కదా వాళ్ళదే. అక్కడ తమ్ముడు పవన్ వాళ్ళది, పక్కన పెద్దనాన్న వాళ్ళది, ఇంకో పెద్దనాన్న వాళ్ళది, అది మంది, ఇది కూడా మన వాళ్ళే. మొత్తం విజయేశ్వరపు వాళ్ళ వీధి. సొరకాయ చెట్టు, సొరకాయ చెట్టు పాదు, ఆనపకాయ. ఇది సొరకాయ అంటాం మేము, మీరేమంటారు అని? ఆనపకాయ. ఇది చూడండి, ఇక్కడ ఉంది. ఎస్, కోస్తాం అనుకుని కొడతారు, మంది కాదు కాబట్టి. అది చిన్నది, ఇంకా చాలా పెద్దది. ఎక్కడో ఒక చోట ఉంటే పెద్ద కోసేసి ఉన్నాను. చాలా. ఇదంటే బూడిద గుమ్మడి. ఇది బూడిద గుమ్మడికే కాదు, యాష్ పొటాటో అనుకుంటా. యాష్ గార్డ్ భలే ఉందమ్మా. ఎస్, గేదెలని కట్టడానికి పెట్టిన షెడ్స్. ఇది గడ్డి మోపు. అది గేదెలకి గడ్డి వేస్తారు, గడ్డి మోపు. మేము గడ్డి వాము అంటాం. వాము గిమ్ము ఏముండదు, మేట్. ఆ పాట ప్లే చేయమంటారా ఫ్రెండ్స్? ఇది ఓపెన్ లెట్రిన్స్ అన్నీ. ఓపెన్ షీట్ ట్రైస్. ఎస్, స్వచ్ఛమైన గాలి. వీటిని మేము బోధులు ఉంటాం. నీళ్ళ బోధులా అంటే బోధ ఏంటి? మేము కాలువ అంటాం. పెద్దగా ఉంటే కాలువ అంటారు, ఇంత చిన్నగా ఉంటే చిన్న పిల్ల కాలువ లాంటి బోధులు. ఇది దీనికి బోధులు తవ్వడానికి వస్తారు. ఈ బారు వెళ్ళిపోయి ఇప్పుడు పెద్దగా ఉండే చెరువుల్లోంచి చిన్నగా డీవియేట్ చేసుకొని స్టోర్ చేసుకొని ఇవే పొలాలకు వాడతారా? ఇప్పుడు ఈ పొలం నుంచి కూడా వచ్చే వాటర్ వస్తుంది, అవి కూడా ఇటు వెళ్తాయి. అక్కడ ఎక్కువ వెళ్ళకుండా అక్కడ రాయి పెట్టారు, బయటికి రాకుండా. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇవన్నీ పెట్టుకున్నారు, పొలంకి పనికొచ్చారు అందరూ అనుకుంటారని. ఇది ఇక్కడే వండుకోవడము. అక్కడ మాకల్లి తెచ్చుకుంటారు కానీ ఇప్పుడు వేరే ఎక్కడి నుంచి అయినా వలస వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే వండుకుంటారు. వలస వచ్చిన నార్త్ బిడ్డస్ ఎందుకు? బాగున్నామోయా? ఫోటో దిగాలంటే అక్కడ మామిడి చెట్టు మంది అక్కడికి వెళ్ళినా అది కడవే చూసేస్తుంది గట్టిగా. ఆ చెట్టు కొంత దూరం నుండి మంచి చాలా పాప తెలిసిన అది చెట్టు పూసేసి పోత వంగ చెట్టు పక్కన నుండి ఇది నుండి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారా? పెద్దక్కేమో ఇంటి పని చేయించుకుంటున్నారు. అలా
అక్కడ ఉంది ఇక్కడ తాత అదే ఇల్లు పని చేస్తున్నారు నువ్వు లేవని పోతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బట్టి ఇది ఎండదండి ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఎండిపోదా మేమిద్దరం ఏం తీసుకోలేదు కావాలంటే మా ఇద్దరు ఇటు కూడా గట్టి తీసుకోవడం ఫేమస్ మనకి చాలా బాగుంటుందండి మొత్తం ఎక్కడ 10 కిలోమీటర్ల నుంచి కూడా ఈ నీళ్ళు మోసుకెళ్ళేవారు అంత మంచి మంచిగా వచ్చారు మంగళం చదువుకున్నారా రాజుగాయలని స్థలాలు కేటాయించినప్పుడు చెరువుకని మనిషి చెప్పి కేటాయించేసింది ఉన్నాయని స్థలాల కింద 4 సెంట్లు పటాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చదువు చెరువు మళ్ళీ సరిపడి చెప్పి మన ఊరు అందరికీ అర్థమయ్యి చెరువు తవ్వుకొని అప్పుడు రేవులు వెంకటరామరావు గారు కట్టించారు. మంగళరావు గారు తండ్రి. సుమారు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 200 సంవత్సరాలు అవుతుంది. 200 సంవత్సరాల ఊరు 200 సంవత్సరాల పైన పుట్టింది ఊరు. ఈ చెరువు అండి అప్పుడే పూర్వం చెరువు. వెరీ గుడ్ వెరీ గుడ్. తెలుసు కదా, ఇదివరకు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవట్లేదా? అదే బాగుంటాడు బాగుంది. ఒకసారి బాగా వచ్చి వాటర్ పిల్లలు పెట్టి సంవత్సరం పడుకొని దీన్ని త్వరగా అన్నట్టుంది. అతక ఇదేంటిది? తాటకాయ. తాటకాయ తేగల తేగల తవ్వితే తేగ వస్తుంది. బాగా ఇదిగో ఇదిగో ఇక్కడ తెల్లగా ఉంది. ఇది ఓపెన్ చేసి తినొచ్చు. ఇది గుంజ గొరగుజ్జు కదా, లేటర్ అయితే గుంజ ఉంటుంది. ముగ్గురేమో మా ఊరు చర్చి. ఇది కూడా మంద పొలం రావాలంటే కూడా మంద. ఇదంతా మన స్పాన్సర్షిప్. మా తాత ఊరు చెట్టుకు చేయడు. చెట్టుకు అతనికి డబ్బులు లేకపోతే స్థలం లేదంటే స్థలం చేయడు. ఈ సగం ఊరు మందమ్మ మొత్తం. ఈ ఊర్లో సగం మాదే అనమాట. నాకు కూడా తెలియదు. స్పాన్సర్షిప్ అంతా ఇచ్చి మన దగ్గర ఉంటుంది. మా ఎంతకేమో ఇది పెట్టేమో రావాలని ఇక్కడ పైన క్లాక్ టవర్ ఉంటుంది చర్చ్ పైన. ప్రతి 1 అవర్కి టైం చెప్పి ఒక బైబిల్ వర్స్ చదువుతారు. వెరీ నైస్. చాలా పెద్దగా ఉంది చర్చ్. ఊరందరూ ఇక్కడికే వస్తారు. కొన్ని పల్లెటూరులో ఒక వీధికి ఒక చర్చ్ పెట్టి అందరు సెపరేట్ అయిపోతారు. బట్ మా ఊర్లో అలా ఉండదు. ప్రతి ఒక్కరు ఇదే చర్చ్కి వస్తారు. ఇది స్కూలు, ప్రైమరీ స్కూల్. మీరే అడుగుతారు కదా, స్కూల్ ఇది. పాస్ స్కూల్ ఇది. మా తాతగారు ఇవి చిన్న చిన్న బోధి కాలువలు. చాలా ఉండదు. రోడ్ క్రాస్ చేసి వెళ్తే అంత భలే ఉంటుంది. వంతెన మంచి అది గోరింటాకు చెట్టు వచ్చారా? బాగుంటుంది. బట్టి ఇదిగా మేము నాయన ఈ దినము ఈ సమయం మీరు ఇచ్చావయ్యా. ఈ ప్రేమను ఇచ్చుము నా ప్రభా. ఎదిగే భాగ్యం అందరికీ దయచేయమని నా ప్రభా ఇచ్చుము.
కాపాడుచున్న దేవుడు దేవానికి వందనాలు ఏమైందండి? ఈ వెదర్ ఎందుకంటే మనం లండన్లో ఉండి ఆ ప్లేస్ అన్నీ ఇరిగిరిగ్గా ఉండి పొల్యూషన్, మనుషులు, సౌండ్స్, ఎంత డబ్బు సంపాదించినా కానీ డబ్బు ఇలాంటి ప్రకృతిలో ఉండడం అనేది ఇది లక్ అనుకోవాలి. ఎప్పటికైనా కానీ సంపాదించుకునే డబ్బులు ఇక్కడికి వచ్చి చక్కగా ఈ పొలాల మధ్య, ఈ కొబ్బరి చెట్ల మధ్య ఏదో ఒక మెదికన్నం పండించుకొని, ఒక మెదికన్నం అమ్మేసుకొని, ఒక మెదికన్నం తిని ఇక్కడే శ్వాస వదిలేస్తే అంత బాగుంటుంది అన్నమాట. ఈ ఫీలింగ్ అనేది ఇక్కడికి వచ్చి మనం చూస్తే కానీ అర్థం కాదు. అసలు ఇప్పుడు టైము దాదాపు 2 అయింది, బాగా మిట్ట మధ్యాహ్నం, కానీ ఇక్కడ అంతా చల్లగా ఉంది. కొబ్బరి చెట్లు మీకు ఎక్కడ ఎటు వెళ్ళినా కానీ దారిలో కొబ్బరికాయలు కనబడతాయి. ఇప్పుడే పంటకి వేసారు, అక్కడ అటువైపు చూస్తుంటే అక్కడ నాటేస్తున్నారు. సో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు మంచిగా. సో దిస్ ఈజ్ లైఫ్, విలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. అంటే సంపాదన కావాలి, బట్ వచ్చి ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వచ్చు. నచ్చిందా మీకు మా ఊరు? సూపర్. ఎస్, ఇది మా ఊరు. ఏ ఊరైనా కానీ పల్లెటూరులు బాగుంటాయి. అందం ఆ పల్లెటూరులోనే నిజమైన అందం, నిజమైన మనుషులు. చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ నేను పుట్టి పెరిగిన ఊరికి వచ్చినప్పుడు ఎంత పచ్చదనం చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. పైకి చెప్పలేను కానీ లోపల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఒకప్పుడు మేము ఆ చివరి వరకు, అక్కడ మామిడి చివరి కనిపిస్తున్నాం, అక్కడ వరకు ఈ గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మామిడికాయ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ చూస్తే అక్కడి నుంచి పరుగున వచ్చేవాళ్ళం, పడిపోయేవాళ్ళం. ఇక్కడ పొలం మా తాతయ్య వాళ్ళు ఉండేవారు, అటు సైడ్ రైట్లో చూస్తే ఆ గట్టు దగ్గర పొలం. రోజు మా తాతయ్య కోసం ఇక్కడికి వచ్చినప్పుడు క్యారేజ్ తీసుకొని వచ్చేవాళ్ళం. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మా తాతయ్య మాకు కూడా పంపించేవాడు, తినేవాళ్ళం. సో అందరం కలిసి బిర్యానీలు తినకపోయినా మంచిగా రైసు, పప్పు, చారు, ఆ పచ్చడి ఇవి తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. టూ మచ్ లగ్జరీ ఈజ్ గుడ్, బట్ సమ్టైమ్స్ we need this. We definitely need this vacations. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత పచ్చగా, ఇంత స్వచ్ఛమైన గాలి లండన్లో అస్సలు దొరకదు. అంటే దేని గొప్పతనం దానికే ఉంటుంది. లండన్ తక్కువ అని కాదు, లండన్ వెళ్ళాలనేది నా డ్రీమ్. బట్ ఎప్పటికైనా ఇలాంటి పల్లెటూరులో ఉండాలనేది కూడా నా విష్. ఎప్పటికైనా తీరుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ మా ఊరు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది నేను మా ఊరు. వా